హలో సివిల్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరగా క్యూసీ చెకింగ్స్ ఏమేం చేస్తాడో చూపిస్తాం. ఓకే, స్టీల్లో ఏం చెక్ చేస్తారో చూద్దాం. మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ యాజ్ పర్ డ్రాయింగ్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. ప్రతిదీ అనమాట కట్లన్ ప్రకారం యాజ్ పర్ డ్రాయింగ్, యాజ్ పర్ మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సెంటర్ టు సెంటర్ స్పేసింగ్స్, ఏరియా ఆఫ్ స్టీల్ చెక్ చేస్తాడు. సైడ్ ఫేస్ రీఎన్ఫోర్స్మెంట్ వేసారా లేదా, బైండింగ్ వైర్ అనేది ఎవ్రీ జాయింట్కి బైండింగ్ వైర్ బైండ్ అయి ఉందా లేదా, అండ్ స్టీల్ ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ ఎల్డీ ఏదైతే ఉందో, ఎల్డీ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, కాలమ్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టారా లేదా, ఈ విత్ ఇన్ స్పాన్లో ఎన్ని రింగ్స్ వచ్చాయి, ఆ రింగ్స్ అనేవి యాజ్ పర్ డ్రాయింగ్ ఉందా లేదా చెక్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ల్యాపింగ్ అనేది వస్తుంటే ఆ ల్యాపింగ్ అనేది ఎట్లా వస్తుంది ఏంటని కూడా చెక్ చేస్తారు. ఆ ల్యాపింగ్ జోన్లో పర్ఫెక్ట్గా ఉందా లేదా, వర్టికల్స్ అనేవి ల్యాపింగ్ జోన్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ ఆల్టర్నేట్ ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేశారా లేదా అని చెప్పేసి కూడా చూస్తారనమాట. ఈ రింగ్స్ సైజ్ ఎంత, వర్టికల్ సైజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, యాజ్ పర్ డ్రాయింగ్ ఉందా లేదా. సో వీళ్ళు యాజ్ పర్ డ్రాయింగ్ మాత్రమే చెక్ చేస్తారనమాట. సైట్లో ప్రాక్టికల్గా అంటే మీకు తెలుస్తుంది, యాజ్ ఎ సైట్ ఇంజనీర్ అయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీని కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉంది, అది కూడా చూడండి, ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది మీకు.